మోక్షారోపిత పునీత మరియా, సోలమనిటీ ఆఫ్ ది అసంప్షన్ ఆఫ్ మేరీ, 15 ఆగస్ట్. మోక్షారోపిత పునీత మరియా. ఆగస్టు 15 పునీత అల్ఫోన్సస్ లిగోరి తన మేరీ మాత మహిమలు అనే గ్రంథంలో పాపం చేసినందుకు శిక్ష మరణం, అయితే పాపమే సోకనట్టి మరియకు మినహాయింపు ఉంటుంది అని వ్రాశారు. మరియ అన్ని విధాల యేసును పోలి ఉంది. ఒక దైవత్వం తప్ప, అందుకే ఆమె కూడా మరణించాల్సి ఉంది. ఇది దైవచిత్తం. కానీ ఆమె మరణం ఎలాంటిది? మధురమైనది, మహానందకరమైనది. 3 కారణాలను బట్టి మరణం భయంకరమైనది. అవి: 1 లోకాశల వలలో చిక్కుకొని ఉండుట, 2 చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తమును అనుభవించకపోవడం, 3 విముక్తి లేక మోక్షం పొందడం అనుమానాస్పదం కావడం. ఈ 3 కారణాల పట్ల మరియ విభిన్నంగా ఉంది. ఆమె ఈ లోక ఆశల వలయంలో తగులుకొనక దేవునితో మాత్రమే సఖ్యత కలిగి ఉంది. పాపం కాదు కదా, అసలు జన్మ పాపమే లేనట్టి ఆ పవిత్రురాల్ని మరణం ఏం చేయలేదు. పాపం లేకుంటే ప్రాయశ్చిత్తం సమస్యలే లేదు. కాన మరణం ఆమెను భయపెట్టలేదు, బాధించలేదు. పైగా మరణం ఆమెకు మధురమైనది, స్వేచ్ఛ, సంతోషం ఇచ్చేది. అందుకే ఉపయోగపడే ఒక ద్వారం మాత్రమే మరియ. సంపూర్ణ దైవ ప్రేమతో, దేవ ఇష్ట వరప్రసాదాలతో నిండి ఉంది. పాపమును బట్టి, దుర్బలత్వమును బట్టి కాక, మరియ పుణ్యాలను బట్టి, ప్రేమ బలమును బట్టి దేవుని చిత్తం చొప్పున మరణం ప్రాప్తించింది. ఆ మరణము ద్వారా ఆ పవిత్రురాల్ని తనకు తండ్రి, పుత్రుడు, ఆత్మ దేవుని కడకు చేర్చింది. అందుకే ప్రేమ ఎంత మధురమో మరణం కూడా ఆమె పట్ల అంతే మధురం. యేసు మోక్షం వెళ్ళాక మరియ ఈ లోకంలోనే ఉండింది. యేసు శిష్యులకు పెద్ద దిక్కుగా మారింది. వారు ఆమె శరణంలోనే ఉండి ఓదార్పు, ధైర్యం, ప్రోత్సాహం పొందుతూ, సందేహాలు, సమస్యలు తీర్చుకుంటూ ప్రార్థనతో బలపడ్డారు. పెంతెకొస్తు దినాన మరియతో పాటు యేసు శిష్యులందరిపై పవిత్రాత్మ దేవుడు దిగిరావడంతో ఆ శిష్యులు ఇక స్వయం ప్రకాశులయ్యారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 4వ వచనం వరకు. సకల జాతి జనులకు క్రీస్తు రక్షణ ఫలాలను అందింప వెళ్ళారు. మేరీ మాత చనిపోకముందు బంధువురాలైన పునీత ఎలిజబెత్తమ్మతో, నా కుమారుడు తన దివ్యహస్తాలలో శిలువను పట్టుకొని నాకు ప్రత్యక్షమయ్యాడు అని చెప్పింది. ఆ సమయంలో యేసు ప్రభువు ఆ తల్లికి స్వహస్తాలతో దివ్యసత్ప్రసాదం అందించారని పునీత యోహాను అన్నారు. పునీత ఆన్సెల్ము ఇలా చెప్పారు: రక్షకుడైన యేసు తన తల్లి కంటే ముందుగా మోక్షానికి ఎందుకు వెళ్ళారో తెలుసా? ఆ తల్లికి తగిన సింహాసనం, మోక్ష కిరీటం సిద్ధపరచడానికి సమయం ఆసన్నమైనప్పుడు సకల మోక్షవాసులతో కూడి ఎదురేగి ఆ పవిత్రురాల్ని స్వర్గములోకి సాదరంగా స్వాగతించడానికి, ఆమెను మోక్ష రాజ్ఞిని చేసి సకల మోక్షవాసులతో గౌరవందనం సమర్పింప చేయడానికి అని. అవును, ఆ తల్లి ఆ పురస్కారానికి అన్ని విధాల అర్హురాలు. తొలి క్రైస్తవురాలు, తొలి స్త్రీ సభకు ముందుగా నడిచిన క్రైస్తవ నాయకి, క్రీస్తును వెంబడించిన విధేయురాలు, విశ్వాసి, విరక్తత్వ ప్రియ మార్గదర్శి, దైవాంకిత రక్షణ మూర్తి. ఆ తల్లికి ఇవ్వబడిన గౌరవం ఆమె బిడ్డలైన మానవ సంతతి అంతటికీ ఇవ్వబడిన గౌరవమే. జన్మ పాపం లేక జన్మించి పవిత్ర పుణ్యమూర్తిగా జీవించి రక్షణ కార్యములో దేవునికి భాగస్వామి అయి సహకరించి దైవ ప్రణాళికను దిగ్విజయమనర్చడంలో గుమనంగా ప్రార్థనతో మన సాహస కర్మణ తన వంతు పాత్రను నిర్వహించిన ఆ నిత్యకన్య మరియాంబకు తగిన గౌరవం ఇవ్వబడింది. జీవితంలో ఆమె ఒక్క క్షణం కూడా దేవునికి దూరం కాలేదు. అశ్రద్ధ, బద్ధకం, వాయిదా వేయడం అనేది లేకుండా నిరంతరం దేవుని ప్రేమించి ప్రార్థించింది. పరోపకారిణి, కృపావర్షిణి, దేవునికి సాక్షిగా నిలిచిన సభల ఈ అంశాలనే 3వ పౌలు పోపు గారు
నేతృత్వంలో క్రీస్తు శకం 1545లో జరిగిన ట్రెంట్ క్రైస్తవ మహాసభ ధృవీకరించి కీర్తించి తమ గౌరవాన్ని ఇనుమడింపచేసుకుంది. త్రియేక దేవుని తర్వాత ఉన్నత స్థానం ఆమెదే అని వెల్లడి చేసింది. రాణి మేలిమ బంగారు నగలతో కైసేసుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుండును. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 9వ వచనము. ఒక్కొక్క పునీతునిలో ఒక్కొక్క వరం ప్రసాదించే శక్తి ఉంది. కానీ పునీత మరియకు అందరి పునీతుల్లో గల వరాల్ని తాను ఒక్కరే ప్రసాదింపగల శక్తి కలిగి ఉంది అని పునీత పౌలు వక్కాణించాడు. అందుకే ఆమె సకల పునీతుల యొక్క మాత, మోక్షవాసుల యొక్క రాజ్ఞి, దేవమాతకు బొందింతో మోక్షప్రాప్తి అనగా ఆత్మ శరీరాలతో ఉత్తాపిత అయి స్వర్గంకు కుంపబడినది 5వ శతాబ్ది నుండి క్రైస్తవ లోకంలో నమ్ముతుంది. క్రీస్తు శకం 451లో పునీత జివనల్ జెరూసలేం ఈ విషయాన్ని సెల్పడం క్రైస్తవ మహాసభలో ఎలుగెత్తి ప్రకటించారు. అయితే ఇది ఒక స్త్రీ సభ విశ్వాస సత్యముగా 1950 నవంబర్ 1న 12వ భక్తినాథ పయస్ పాపు గారు అధికారపూర్వకంగా సిద్ధాంత పత్రం జారీ చేశారు. ఆగస్టు 15న మోక్షారోపిత మాత పండుగగా నిర్ణయింపబడింది. ఆ తేదీ భారతదేశముకు స్వాతంత్రం వచ్చిన దినం కావడం యాదృచ్ఛికం. అందుకనేమో మోక్షారోపిత మాత మన దేశ పాలక పునీతిగా ఏర్పరచబడింది. నిత్య స్వాతంత్ర మాతగా వధింపబడుతోంది. పిశాచి దాసత్య విమోచనోద్యమ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించి మానవులకు ఆదర్శమైంది. ఆమె నేర్పిన జపమాల ముఖ్య ఆయుధమైంది. మరియమ్మ ఈ లోకంలో ఎప్పుడు వీడిందో చరిత్ర ప్రకారం ఖచ్చితంగా తెలియదు. కానీ జెరూసలేము నుండి ఈ తల్లి వెళ్ళిందని తెలుస్తుంది. మరో కథనం చొప్పున ఆమె యోహాను సంరక్షణలో ఎఫెసు ఆసియా నగరంలో ఉండి క్రీస్తు మోక్షారోహణం తర్వాత 3 నుండి 15 సంవత్సరాల మధ్య ఈ లోకం విడిచి మోక్షం ఎత్తబడిందని ఎరికవుతోంది. దేవుడు ఆ తల్లిని అంతగా గౌరవిస్తే ఇక పాపాత్మలమైన మానవులు ఎంతగా గౌరవించాలి. దేవమాత ఆమెకు నమస్కరించింది. లూకాసు వార్త 1:25 ఆమె చేసిన దేవుని స్తోత్రగీతం. లూకాసు వార్త 1వ అధ్యాయము 46 నుంచి 55వ వచనం వరకు. ఆమె తలతలార వారికి ధన్యురాలని ముద్ర వేసింది. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదపీఠం. ఆమె శిరస్సు 12 నక్షత్రము గల కిరీటము ఉండెను. దర్శన గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనము. విషసర్ప సైతాను తల నలగొట్టిన మహాత్యం ఆమెది. మరీ తల్లి ఈ లోకంలో అనేక పర్యాయాలు దర్శనమై మానవుల్ని యేసుక్రీస్తు వైపు మరల్చ సందేశాలిచ్చింది. ముఖ్యముగా లూర్దు, ఫాతిమా, లాసలెత్తే, గ్వాదాలుప్ వేళాంగిని దర్శనాలు పేరెన్నిక గన్నవి. పునీత బెర్నాడు, పునీత ఎప్రోము వంటి మరెందరో దేవమాత భక్తులు మనకు ఆదర్శనీయులు. పునీత బెర్నాడు చేసిన దేవమాత శరణగోరు జపము శ్రీసభ పాతకాల ప్రార్థనలో చేర్చి తన బిడ్డలకు తల్లి దీవెనలు అందింపజేస్తుంది. శనివారం ఆ తల్లికి కేటాయించి దేవమాత భక్తి ప్రోత్సహిస్తోంది. మే నెల దేవమాత పూజిత మాసంగా శ్రీసభ ఏర్పరిచింది. ఆమె తల్లి అడుగుజాడల్లో దేవుని సముఖమునకు చేర్చ తన బిడ్డల్ని చైతన్యం చేస్తుంది. ధ్యానాంశం: మేరీ మాత దేహం క్రీస్తుకు మందసముగా ఉండిపోయింది కనుక ఆ కుమారుడు ఉన్న చోటే ఆ తల్లి దేహం కూడా ఉండిపోవడం సముచితం. ఏ దేహం నుండి క్రీస్తు తన దేహాన్ని చేకొన్నాడో ఆ పునీత దేహం ప్రాణం విచిడాక కుళ్ళి మన్నైపోయిందంటే, పురుగులకు మేతయి పోయిందంటే నేను నమ్మజాలకున్నాను కనుక ఆమె దేహం క్రీస్తు సన్నిధి చేరి ఉండాలి. స్యూడో ఆగస్టిన్ 8వ శతాబ్దపు రచయిత. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.